యుద్ధం వస్తుందా లేదా ఇండియన్ ఆర్మీ మాత్రం రెడీ అంటుంది. ఎక్కడైనా ఎప్పుడైనా పాకిస్తాన్ పుచ్చ పగలగొట్టడానికి రెడీ అంటూ తాజాగా ఇండియన్ నేవీ కూడా ప్రకటించింది. దీనికి తగినట్లే పాకిస్తాన్ కూడా సరిహద్దుల దగ్గర సీజ్ ఫైర్ కి తూట్లు పడుస్తుంది. భారత సైన్యంపైకి కాల్పులకు దిగుతుంది. మరి దేనికి లేటు అన్నట్టుగా అంతా యుద్ధానికి సిద్ధమైన వేళ బోర్డర్ దగ్గర జనం కూడా సన్నద్ధమవుతున్నారు. ఎక్కడైనా ఎప్పుడైనా సదా సిద్ధం. విన్యాసాలతో పాక్కి దడ పుట్టించిన ఇండియన్ నేవీ మిసైల్స్ టెస్ట్. అరేబియా సముద్రంలో ఎడతెరిపి లేకుండా భారత నావికాదళం విన్యాసాలు. పాకిస్తాన్ కి బుద్ధి చెప్పేందుకు మేం సిద్ధమంటూ ఇండియన్ నేవీ బ్రహ్మోస్ సహా అనేక రాకెట్లను ప్రయోగిస్తోంది. అరేబియా సముద్ర జలాలపై భారత నావికాదళం చేస్తున్న ఈ రాకెట్ ఎక్సర్సైజ్లు పూర్తి సమర్థతతో యుద్ధ సన్నద్ధత లక్ష్యంగా సాగాయి. పహల్గాం దాడికి ప్రతిగా ఎప్పుడైనా సరే యుద్ధానికి సిద్ధమేనంటూ ఆర్మీ ప్రకటించిన 24 గంటల్లోపే నేవీ కూడా ఇలా క్షిపణి ప్రయోగాలకు సిద్ధం కావడం విశేషం. మరోవైపు ఈ యుద్ధ వాతావరణం గమనించిన తర్వాత సరిహద్దుల దగ్గర నివాసముంటున్న వారు కూడా బంకర్లను నిర్మించుకుంటున్నారు. జమ్మూ కశ్మీర్లోని సరిహద్దు ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఇప్పుడు బంకర్స్ ను శుభ్రం చేసి వాటిని సిద్ధంగా ఉంచుకుంటున్నారు. ఏ క్షణమైనా యుద్ధం వచ్చే అవకాశాలు ఉన్నాయనే వార్తలు రావడంతో వారు అప్రమత్తమయ్యారు. 2021లో భారత పాక్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతో ఆ ప్రాంత ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. సరిహద్దు గ్రామాల్లో ఉగ్రదాడులు, కాల్పుల నుంచి ప్రజలను రక్షించడానికి ప్రభుత్వం గత కొన్నేళ్లుగా బంకర్లను నిర్మిస్తోంది. 2017లోనే దాదాపు 14,000 బంకర్లు నిర్మించగా తర్వాత మరో 4,000 బంకర్లు నిర్మించేందుకు అనుమతిచ్చింది.